హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిదండి, కానీ విడిగా అంటే ఎక్కువగా తినలేం కదా. ఇలా ఫ్లాక్స్ సీడ్స్తో పౌడర్ ట్రై చేయండి. అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం 200 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 10 minutes డ్రై రోస్ట్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అనే వాటిని మాడనివ్వద్దు. ఒక 10 minutes తర్వాత రోస్ట్ అయ్యాక కొంచెంగా ఇందులోకి నువ్వులు కూడా వేస్తున్నాను నేను. నువ్వులు అనేది మీ ఇష్టం అండి. ఇలా నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను 50 grams వేస్తున్నాను. రెండింటిని కలిపి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ఆరనిద్దాము ఈ సీడ్స్ని. ఇంతలో అదే ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకుని ఫస్ట్ శనగపప్పు వేసుకుని వేయించుకుందాము. శనగపప్పు వేగటానికి టైం పడుతుంది కదా, అందుకని దీన్ని వేసి 1 నిమిషం వేయించినాక తర్వాత మినప్పప్పు వేసుకోండి. ఇలా మినప్పప్పు కూడా వేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇవి వేగటం స్టార్ట్ అయినాక ధనియాలు వేసుకుందాము. ధనియాలు కూడా వేసి వేయించుకుందాము. 3 tablespoons ధనియాలు కూడా వేసి ఇవి మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. అప్పుడే పొడి అనేది టేస్ట్ బాగుంటుంది. మాడితే పొడి టేస్ట్ బాగోదు. ఇలాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోండి. మీరు తీసుకునే ఎండుమిర్చి మరీ కారంగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక 15 నుంచి 20 రెడ్ చిల్లీస్ వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. రెడ్ చిల్లీస్ క్రిస్పీగా అయితేనే మనకి పౌడర్ అనేది ఫాస్ట్గా అవుతుంది. కొంచెంగా చింతపండు కూడా వేసుకుందాము. ఈ చింతపండు లాస్ట్లో వేస్తే సరిపోతుంది. అలాగే జీలకర్ర ఒక 2 tablespoons జీలకర్ర కూడా వేసి, జీలకర్ర కూడా లాస్ట్లో వేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఉప్పు 1 tablespoon ఉప్పు కూడా వేసి ఎండుమిర్చి కనుక క్రిస్పీగా అయిపోతే కనుక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఆరనిద్దాము. ఇప్పుడు మిక్సీ వేసుకుందాము. ఇవన్నీ పూర్తిగా ఆరిపోయినాక మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. మీకు ఒక్కసారిగా సరిపోకపోతే 2 సార్లు అయినా కానీ మిక్సీ జార్లో వేసుకుని ఎంత మెత్తని పౌడర్ అయితే కనుక అంత మెత్తగా మిక్సీలో వేసుకోండి. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు ఇలా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాక ఇందులోకి ఒక 15 నుంచి 20 వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా కలుపుకున్నాక మనం వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఉన్నాయి కదా, వాటిని కూడా ముందు శనగపప్పు పొడి చేసుకున్నాం కదా అందులో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మిక్సీలో పుష్ బటన్ యూస్ చేసి జస్ట్ 10 seconds యూస్ చేసి మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి. ఎక్కువ టైము మిక్సీలో తిప్పద్దు, మీకు ముద్ద అయిపోతుంది నువ్వులును ఫ్లాక్స్ సీడ్స్. ఇలాగా పొడిలాగా అవ్వాలి అంటే గనక పుష్ బటన్ మాత్రమే యూస్ చేసి 2-3 సార్లుగా వేసుకోండి మిక్సీలో. ఇలా పొడి పొడిగా వస్తుంది. లేకపోతే గనక మీరు ఎక్కువ టైము హై స్పీడ్లో మిక్సీ తిప్పారు అంటే ముద్ద అయిపోతుంది, మనకి పౌడర్ కింద రాదు. ఫ్లాక్స్ సీడ్స్తో పౌడర్ రెడీ అండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే దోశ, ఇడ్లీ, టిఫిన్స్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జిప్ లాక్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా నెలలు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అనేది కూడా ఏమీ మారదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.